అర్జెంట్ పని ఉండి అమ్మకు ఫోన్ చేసామంటే పొద్దుగాల నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఎటు చూసినా కరెంట్ లేదు. నేనేమో బస్ స్టాండ్లో ఉన్నా. ఏదన్నా ఆఫీస్కి పోయి వాళ్ళని అడిగి ఛార్జింగ్ పెడదామంటే ఏమంటారో అని భయము. కొందరి దగ్గర పవర్ బ్యాంక్ ఉంటుంది, అడుగుదామంటే జర సిగ్గు అవుతుంది. మనకేమో అర్జెంట్ అక్కర ఉంటుంది, ఏం చేయలేక చేతులు విసుకుంటా ఉంటాం. అట్లా నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఇట్లా అయితేనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఎసొంటి ఉపాయం చేసిన చూడండి. కుక్క పిల్ల సబ్బు బిల్ల అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు చైనా దేశపోడు టెక్నాలజీని వాడుట్లా దేన్ని వదిలిపెడతలేడు. బయటికి పోతే చాలు సెల్ ఫోన్ ఛార్జింగ్ లేక తిప్పలబడే జనాలు ఉండొద్దు అనుకున్నాడో ఏమో ఎసొంటి ఉపాయం చేసిండో చూడుండ్రి. ఓరి మీ హిగురం సలగుండ కదరా. బస్ స్టాండ్ల కాడ, రైల్వే స్టేషన్ల కాడ, కూడళ్ళ కాడ, కూసునే కాడ బెంచీలకే ఏకంగా కరెంట్ ఉండేటట్టు చేసిండ్రు. మళ్ళా వాటికి వైర్లతోని కలెక్షన్ ఇచ్చుడు కాదు, పొద్దంతా ఎండ కొడితే బెంచ్ల మీద ఉన్న సోలార్ పలకలతోని కరెంట్ తయారైతుంది. రాత్రిపూట లైట్లు వెలుగుతాయి. ఆ బెంచ్ పక్కకు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉన్నది. అది కూడా వైర్లు ఛార్జింగ్ గడ్డలు లేకుండా బల్ల మీద పెడితే ఛార్జింగ్ అయ్యేటట్టు తయారు చేసిండ్రు. ఇగురం అంటే ఇగొగిది, ఉపాయం అంటే ఇగొయిది. చైనా దేశంలోనే హ్యాంగవ్ అనే పట్టణంలో పెట్టిన సోలార్ కమ్ ఛార్జింగ్ కమ్ సిట్టింగ్ కమ్ లైటింగ్ బెంచీలు మంచిగా ఉన్నది కదా చైనా దేశపోని ఉపాయం. ఇందుకే కావచ్చు దునియాలో చైనా దేశాన్ని ఎవ్వరు కదిలించలేకపోతున్నారు.